తక్కువ కోట్ చేశారో మీకు కడతామని చెప్పి వాళ్ళను సరేలేండి సార్. ఇప్పుడు ఒకటి విజయశేఖర రెడ్డి గారు కాదు విజయశేఖర రెడ్డి గారు ఒకటి లేదు విజయశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఏమనుకున్నారంటే లేదు విజయశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో వైజాగ్లో ఉంది కదా, చాలా కూతవేటు దూరంలో ఉంది, ఇక్కడ అవసరమా అనేటటువంటి వాదన ఆయన లేపారు. తర్వాత ఆయన మనసు మార్చుకొని ఉండొచ్చు. అక్కడ చాలా వరకు కూడా రైతులకు సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్లో అనేక సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పరిష్కరించామని చెప్పేసి ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. బహుశా ఆయన చంద్రబాబు నాయుడు మార్గంలో నడిచాడేమో, మరి మీరు అప్రిషియేట్ చేయండి. ఎందుకు అనవసరంగా ఆడిపోసుకోవడం ఎందుకు చెప్పండి. ఎస్, చంద్రబాబు నాయుడు గారి మార్గంలో నడిచాడు ఆయన, ఆ మాట చెప్పండి. మీ తండ్రి గారి హయాంలో వేల లక్షల ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించింది 15,000 ఎకరాలు సార్, 15,000 ఎకరాల భూమి కావాలని. దాని మాటలు భూసేకరణ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విజయశేఖర రెడ్డి గారికి అదే చెప్తున్నా నేను. చాలా వరకు ల్యాండ్ అక్విజిషన్ కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఆ రోజుల్లో భూసేకరణ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. మీ ప్రభుత్వం వచ్చాక వాటిని పరిశీలించారు అనేటటువంటి ల్యాండ్ ఎక్వైర్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అండి. 960 కోట్ల రూపాయల సమస్యలండి, కోర్టు కేసులు వేసారండి, కోర్టు కేసులన్నీ క్లియర్ చేసి మీ పార్టీ ఒకసారి తెలుసుకోవాలి. కోర్టు కేసులుంటే వాటిని క్లియర్ చేసి మార్గం సమన్వయం చేసింది మీ పార్టీ అని చెప్పేసి అందరూ తెలుసు. ఈ రకంగా మనం అదే చెప్తున్నాం. 15,000 ఎకరాలు ఎందుకు చెప్పండి. విజయశేఖర రెడ్డి సరే సార్, ఇప్పుడు ఒకటి సార్ ఇప్పుడు ఎన్ని ఎకరాలు కావాలి ఒక్క నిమిషం విజయశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్.